మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోచింగ్ లేకుండా బుక్స్ అవి జాబ్ కొట్టొచ్చా కొట్టలేరని నా పాయింట్. కొట్టొచ్చండి, 100% కొట్టొచ్చు. అయితే ప్రాపర్గా వాళ్ళ టైం మేనేజ్మెంట్ అన్నది వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. ఎవ్రీడే 6 to 8 అవర్స్ లేదా మినిమం 6 అవర్స్. చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నేను రోజుకు 12 గంటలు చదివాను, 15 గంటలు చదివాను, నాకు రాలేదన్నది. ఇక్కడ క్వాంటిటీ అన్నది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్. నువ్వు 2 గంటలు చదివినా కూడా ఎంత క్వాలిటీగా చదివావు, ఎంత నాలెడ్జ్ నువ్వు గ్రాస్ప్ చేసుకున్నావు. రోజుకు నువ్వు 10 గంటలు చదివినావా, 12 గంటలు చదివినావా అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ టైం మేనేజ్మెంట్, ఆ టైంను ఎలా వాళ్ళు టైం టేబుల్ చేసుకుంటారన్నది ఇంపార్టెంట్. 6 to 8 అవర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అండ్ వాళ్ళు కోచింగ్ అవసరమే. ఎందుకంటే ఒక గైడెన్స్ అన్నది కంపల్సరీ అండి. ఒక గైడ్, మీరు ఎలా వెళ్ళాలి, ఏ యాక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మేము మా టీము ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి జేసీజీ ఎగ్జామ్స్ను థరోగా స్టడీ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నది మేము ఎవ్రీ ఇయర్ మేము వాకప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక గైడ్ అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఈ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని మేము గైడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము డబ్బు పరంగా మేము అఫోర్డ్ చేయలేము సార్, కానీ మాకు ఒక గైడెన్స్ కావాలి అనే వాళ్ళు ఉంటే కూడా అరోరా జ్యుడిషియల్ అకాడమీ ఆల్వేస్ వాళ్ళను ఇన్వైట్ చేస్తుందండి. వీఆర్ నాట్ కమర్షియల్, మేము ఆల్వేస్ కొంచెం హెల్పింగ్ మోటోలోనే ఉంటాం. అలాగా కంప్లీట్గా సార్ మేము ఆ డబ్బు పెట్టుకోలేము, సో అలా ఇప్పుడు కూడా చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా చాలామంది లాసెట్ పిల్లలు బేసిక్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ పేరెంట్స్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, లేదా చిన్న ఆటో డ్రైవర్స్, చిన్న కూరగాయల బండ్లు అట్లుంటాయి. వాళ్ళు ఏంటంటే ఓపెన్గా వాళ్ళు చెప్పేసుకుంటారు, సార్ మా ఫాదరు ఎక్స్పైర్డ్, లేదా మా మదర్ ఇట్లా ఇండ్లలో పనిచేస్తూ ఉంటుంది సార్ అంటే వాళ్ళకు వితౌట్ డిస్కషన్ ఇంకా నేనేం మాట్లాడను, ఇమ్మీడియట్గా ఆఫీస్లో చెప్పేస్తాను, వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చేయండి. సో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి కూడా ఎవరైనా అలా అఫోర్డ్ చేసుకోలేము అన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అరోరా జ్యుడిషియల్ అకాడమీని కాంటాక్ట్ అవ్వండి. వీ ఆల్వేస్ సపోర్ట్ యూ.